ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలోనే ఎక్కడా కలిసే భక్తులంతా మహాకుంభమేళకు వస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం. అయితే ఈ పండుగ ఎలా మొదలైంది? ఇది ఒక పురాణం. దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించి అమృతం పొందాలని నిర్ణయించారు. మండర పర్వతాన్ని రాడ్డుగా, వాసుకి నాగాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించారు. ఈ సమయంలో విష్ణువు తన కూర్మావతారంతో సాయం చేశాడు. మదనం వల్ల చాలా మంచి వస్తువులు వెలుగులోకి వచ్చాయి. కామధేనువు, లక్ష్మీదేవి మరియు చివరిగా అమృతం. అయితే అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాడారు. విష్ణు తన మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు ఇచ్చారు. ఇంతలో అమృతం కొన్ని చుక్కలు భూమిపై 4 ప్రదేశాలకు పడిపోయాయి. అవి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ అమృతం రువ్విన చోట్ల దేవతల వరం పొందడానికి, పాపాల నుండి విమోచనకు, మోక్షం కోసం భక్తులు నదుల్లో స్నానం చేస్తారు. ఈ సందర్భంలో జరిగే పండుగే కుంభమేళ. మహాకుంభమేళ కేవలం ఒక పండుగ కాదు, ఇది భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడ మిలియన్లాది భక్తులు చేరుకొని తమ మనసుకు శాంతి పొందుతారు. ఇదే మహాకుంభమేళ పూర్వకాలం నుండి కలిగిన విశాలమైన ఆధ్యాత్మిక విశ్వాసం. మీరు కూడా ఈ పండుగలో భాగ్యస్వామ్యం కాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.